కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము 28వ అధ్యాయం 4-5 వచనాలను ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, మరి 4వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరిచి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని, దీవెనకరంగా మార్చమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఇస్సాకు యాకోబును దీవించి తన మేనమామ అయినటువంటి తన భార్య సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళమని చెప్పుచున్నారు. వింటున్నారా పిల్లరా? ఇప్పుడు నిజానికి వారు ఎవరు, ఎలా ఉంటారు అనేది రెబెకా చెబితేనే ఇస్సాకునకైనా యాకోబునికైనా తెలిసింది. అయితే యాకోబుకుగా తనకు తానేం తెలియదు. అయితే ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నారు? తన తల్లి, తన తండ్రి మాట విని ఆ ప్రకారంగా ముఖ పరిచయం లేని ప్రజల మధ్యలోకి, ఎన్నడూ ఆ ప్రజలతో మాట్లాడనటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. బాహ్యమైన విషయం ఏంటంటే ఆ తల్లి, ఆ తండ్రి ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగా ఆ మాటను భుజస్కంధాల మీద వేసుకుని లోబడి వెళ్ళిపోతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఆ తల్లి తండ్రి మాటకు విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ప్రభువుకు లోబడాలి. ప్రభు మాటను మనం వినాలి. ప్రభువు యొక్క ఆత్మ సంబంధమైన నడిపింపునకు మనం విధేయులు కావాలి. ఇప్పుడు యాకోబు తాను ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ
ఆ కష్టాల మధ్యలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నేను అంటాను, మోసం చేసి వెళ్ళిపోయాడు అనేది కొంచెం ప్రక్కన పెడదాం. భయంతో తల్లిదండ్రులు పంపేశారు అనేది కొంచెం ప్రక్కన పెడదాం. ఒకటి మాత్రం బాహ్యంగా ఏంటంటే, ఆ తల్లి, ఆ తండ్రి, నాన్న నీవు వెళ్ళు అన్నారు. నేను వెళ్ళను అన్న మాట రాలేదు పిల్లారా. మొట్టమొదటిగా లోబడ్డాడు. ఈరోజు పిల్లలైన వారికి ఓ అన్నగా, ఓ దైవజనుడిగా నేను తెలియపరిచే మాట ఏంటంటే, దేవుని పిల్లలుగా మనందరం దేవుని యొక్క మహాకృపలో తల్లిదండ్రులకు లోబడాలి. ఇది ధర్మం. ఇది ధర్మం పిల్లారా. ఈ ధర్మానికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో నిశ్చయంగా దైవ సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు యాకోబు లాబాను ఇంటికి వెళ్ళి దగ్గరగా 20 సంవత్సరాల కాలం ఉన్నాడు. లాబాను మామూలు వ్యక్తి కాదు నా పిల్లరా. 33 చెరువులు నీళ్లు తాగించినంత పని చేశాడు యాకోబుని. ఎవరు? లాబాను. అయినా అన్నిసార్లు అతడు మోసం చేస్తూ వచ్చినప్పటికీ ఆ మోసం అంతటిలో కూడా మరి యాకోబు అంతకంతకు వృద్ధి పొంది బలపరచబడ్డాడే తప్ప ఏనాడు తన జీవితంలో మా అమ్మ నాన్న ఈ పని చేశారు, ఎరుగని ప్రజల మధ్యలోకి నన్ను పంపించేదంటూ వాళ్ళు తిట్టుకోలేదు కదా, విసుక్కోలేదు కదా. మరి ఈ మాటలు వించును ఎవను తమ్ముడా, ఈ మాటలు వించును ఎవను చెల్లై, నువ్వు పరీక్ష రాసి నువ్వు ఫెయిల్ అయిపోయావు. చదవలసిన సమయంలోనేమో చదవలేదు, వినవలసిన సమయంలో వినలేదు, వెళ్ళవలసిన సమయంలో కాలేజీలకు స్కూల్కి వెళ్ళలేదు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమంటావంటే, నేను చేయలేదు కనుక, రాయలేదు కనుక ఫెయిల్ అని చెప్పు. నాకు ఇష్టం లేదని అప్పుడే చెప్పాను, మా అమ్మ నాన్న నన్ను బలంతాన్ని జాయిన్ చేశారని చెప్తాం. అంటే నేరాన్ని తల్లిదండ్రుల మీద వేస్తాం. నాకు ఇష్టం లేని కాలేజ్ అంటావు, నాకు ఇష్టం లేని స్టడీ అంటావు. కానీ నా తల్లిదండ్రులు ఇంత ప్రయాసపడ్డారు ఏనాడైనా చెప్పావా? ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఇస్సాకు విధేయత చూపాడండి. విధేయత ఎవరు చూపినా దేవుని కార్యాలు జరుగుతాయి పిల్లారా. మనందరికీ తెలుసు కదా, ఒక తల్లి ఉన్నారు. ఆ తల్లికి 2 కుమారులు. తన భర్త చనిపోయాడు. వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకురా నాన్న అని చెప్పారు. అప్పుడు ఏం చేశారు ఆ కుమారులు? ఆ ప్రకారంగానే వెళ్ళి పాత్రలు పట్టుకొచ్చారు. నూనె ఓవర్ఫ్లో అవుతుంది ప్రియులారా, మల్టిప్లికేషన్ జరుగుతుంది అక్కడ. మరలా 2వ వెళ్ళారు. 3వ కూడా తల్లి వెళ్ళండి అంటే వీళ్ళు అన్నారు, అమ్మా లేవన్నారు. ప్రియులారా, అక్కడ ఉన్నాయా లేవా అనేది ప్రక్కన పెట్టేద్దాం. విషయం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే లేవు అన్నారో, ఒకవేళ నిజానికే లేకపోయినా, ఒకవేళ ఉండి వీళ్ళు వెళ్ళలేకపోయినా, ఒకవేళ వీళ్ళు వెళ్ళగలిగి ఇచ్చేవాళ్ళు ఇవ్వను అని గనక అన్నట్లయితే ఏదైనా అక్కడ విషయం ఏంటంటే, నూనె ధార నిలిచిపోయిందంట. అంటే వాళ్ళు విధేయత చూపి వెళ్ళినప్పుడు ధార అయింది, ధారగా కారింది. వాళ్ళు ఎప్పుడైతే ఆగిపోయారో నూనె నిలిచిపోయింది. అంటే విధేయత ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. విధేయత మనకు దీవెనలు తీసుకొస్తుంది. ఆత్మీయులారా, అవిధేయత మన ఆధ్యాత్మిక జీవితమును పాడు చేస్తుంది. వాక్యం సెలవిస్తుంది కదా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యమందు ఉండగా యాకోబు తన తండ్రి మాట విని, తల్లి మాట విని లోబడి విధేయుడై వెళ్ళాడు. పిల్లరా, ఆధ్యాత్మికంగా కూడా దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానంలో ఆధ్యాత్మిక పిల్లలుగా మనం ఉన్నప్పుడు దైవజనుని సమక్షంలో, జీవము కలిగిన దేవుని సంఘములో ఆ పెద్దల మాటకు మనం లోబడాలి. విధేయత మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇస్సాకు తన తండ్రి మాటకు అలా లోబడ్డాడండి.
కనుకనే రాళ్ళు కలిగిన భూమిలో రత్నాలను పండించాడు. ఇప్పుడు యాకోబు ఎరుగని ప్రాంతానికి వెళ్ళాడు. ఎండకి ఎండిపోయాడు, వానకి తడిసిపోయాడు, మంచుకు నానిపోయాడు పిల్లరా. కానీ అభివృద్ధి మాత్రం ఆగల. దేవుడు వృద్ధిపరిచారు. విశ్వాస సంబంధమైన విధేయత ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. మరి మన జీవితంలో కూడా పెద్దలకి అలాగ లోబడి ఉందాం. దైవకృప మన అందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.